brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పోసానికి ఇంతకీ బెయిలా పోలీస్ కస్టడీనా ఏం జరగబోతోంది? పోసాని కృష్ణమురళిపై ఆదోని కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 3 రోజుల కస్టడీకి కోరుతూ ఆదోని 3 టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని తరపు న్యాయవాదులు. ఈ రెండింటిపైన కూడా వాదనలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే తీర్పు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. 3 రోజుల కస్టడీ కోరుతూ ఆదోని 3 టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. అలాగే పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటిపైన జరుగుతున్న వాదనలకు సంబంధించి మరి కాసేపట్లోనే తీర్పు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి నాగిరెడ్డితో మాట్లాడదాం. నాగిరెడ్డి, ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే పోసానికి బెయిలా లేకపోతే పోలీస్ కస్టడీనా, ఏం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది? అంటే బెయిలా కస్టడీ అన్న దానిపై మరి కాసేపట్లోనే తీర్పు రానుంది. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కర్నూలు జిల్లా సబ్ జైల్లో ఉన్నారు. ఈయనకు సంబంధించి బెయిల్ వస్తుందా లేదంటే కస్టడీ తీసుకుంటారనే దానిపై మరి కాసేపట్లోనే ఆదోని కోర్టులో తీర్పు రానుంది. దీనిపై సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి ఆదోని కోర్టులో. ఆదోనికి చెందిన రేణు వర్మ అనే జనసేన కార్యకర్త పోసాని కృష్ణమురళిపై గత ఏడాది నవంబర్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు అతని కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో దూషించారు, అసభ్య పదజాలంతో దూషించారని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసుపై పీటీ వారెంట్ మీద గుంటూరు జిల్లాలో ఉన్న జైలులో ఉన్న పోసాని కృష్ణమురళిని గత మంగళవారం కర్నూలు తీసుకొచ్చారు. ప్రస్తుతం కర్నూలు సబ్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి పోసాని న్యాయవాదులు అక్కడ ఆదోని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదోని 3 టౌన్ పోలీసులు కూడా 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలా, అతన్ని విచారించాలని చెప్పి పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ 2 పిటిషన్ల పైన ప్రస్తుతం ఆదోని కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో తీర్పు రానుంది. ఏది జరగబోతుందనే దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. ఈలోగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆదోని ఈ కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై కాస్త ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నాగిరెడ్డి.